ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆనంద ఆదివార కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లా ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. వరంగల్లోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్లో విజయవంతంగా 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం. అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలో ధ్యాన ప్రచారం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన స్థలిలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పు గోదావరి జిల్లా కొంకుదూరు గ్రామంలోని శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ పట్టణంలోని రామ్కీ ఎన్క్లేవ్ లిమిటెడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ధాలియా ఆధ్వర్యంలో 41 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న కేశవరాజు చే ధ్యానం సత్సంగం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ధ్యానరత్న కేశవరాజు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అలాగే విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా, మాధురి దాలియా, దినేష్ దాలియా, శ్రీధర్ దాలియా, డాక్టర్ ఉపేందర్, వేదాంతం శ్రీదేవి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అలా ప్రజల్ని చైతన్యపరుస్తూ మరి లోక కళ్యాణ కార్యక్రమం మనం అందరం పాల్గొంటున్నాం. ఈ మండలం అంతా కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, మరి ఆనందంగా ఉండాలి. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆనంద ఆదివార ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి సుప్రసిద్ధ సాహితీవేత్త ఎర్రప్రగడ రామకృష్ణ, బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్ విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాన్ని అందించారు. ఎంతో అద్భుతమైన గొప్ప శక్తి క్షేత్రం సిద్దులగుట్ట అని కొనియాడారు. ఈ సిద్దులగుట్టపై ధ్యానం చేసి జ్ఞానం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారాం రెడ్డి, ఆర్డీఓ బావయ్య, సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు చరణ్ రెడ్డి, శంకర్, పిరమిడ్ సొసైటీ ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, 1000 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. నాకు ఐస్క్రీమ్ వచ్చి మా అమ్మాయి కొట్లు పెట్టుకుంటూ ఇష్టం లేదు. దేవుడు కనిపించినట్లుగా 2 నిమిషాలు మా అమ్మాయి ఐస్క్రీమ్ తీసుకొని వచ్చాడు. దాన్ని పోసి మా అమ్మాయి కొట్లు పెట్టాడు. ఇంకా నేను కదలేదు. మా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నాగార్జున సాగర్ డ్యాం వద్ద పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఈరోజు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ ఎదురుగా ఉన్న కొత్త బ్రిడ్జి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి శాకాహార ధ్యాన ప్రచార ర్యాలీ. మిత్రులారా, మానవుని ఆహారం శాకాహారం మాత్రమే. ఏ జీవిని చంపే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి మనకు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. కాబట్టి మానవుని శరీర నిర్మాణం శాకాహారం తీసుకోవడానికి అనుగుణంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా కొంకుదూరు గ్రామంలోని శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు.
ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అలాగే పిరమిడ్ శక్తి, బ్రహ్మజ్ఞానం గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత గ్రంథి కృష్ణమూర్తిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనం ఏకత్వాన్ని మర్చిపోయి ద్వంద్వత్వంలో జీవిస్తున్నాం. మన ఆత్మ పరిణామ క్రమంలో మనం ఎన్నో సానుకూల ఆనందకరమైన అనుభూతులనే కాక మరెన్నో భయంకరమైన అనుభవాలను కూడా పొందుతూ వచ్చాం. క్రమేణా మన చైతన్యాన్ని, ప్రకాశాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని పరిమితం చేసుకోం. మనం పొందిన అనుభవాలు మనకు కొన్ని రకాల వ్యక్తిత్వపు ముసుగులను తొడిగి నానాటికి దివ్యత్వం నుంచి దూరం చేసి పరిమితమైన, కృత్రిమమైన ఒక చిత్రాన్ని ఏర్పరచారు. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిబాబు ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్లు తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రచారం నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శ్రేయోభిలాషులకు ఆహ్వాన పత్రాలను అందజేసి ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని ఘన విజయం చేయాలని ఆహ్వానించారు. అనంతరం తిరుపతి జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ రవిరాజు ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని పుత్తూరు ఎస్ఐకి, ఆర్టీసీ మేనేజర్కి ఆహ్వాన పత్రికలను అందజేసి ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కోసం కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు వారం రోజుల పాటు ధ్యాన యజ్ఞం నిర్వహించబడుతుంది. ఈరోజు తిరుపతి జిల్లాలోని పుత్తూరులో గల త్రినేత్ర పిరమిడ్ ధ్యాన మందిరంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రులని, ఆర్గనైజర్స్ని, మాస్టర్స్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 3 కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 6వ రోజు ప్రసాదంపాడు రవీంద్ర భారతి స్కూల్ వద్ద నుండి ర్యాలీ ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం వివేకానంద స్కూల్ రోడ్డు, కోళ్లఫారం రోడ్డు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. అలాగే 7వ రోజు ప్రసాదంపాడు రామాలయం దగ్గర నుండి బల్లెంబారి వీధి, సెయింట్ ఆన్స్ పబ్లిక్ స్కూల్ వీధి పరిసర ప్రాంతాల గుండా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. భగవంతుడు కొలువై ఉన్నాడు, సకల ప్రాణి కోటి యందు ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. కోడి చేప రొయ్య మేక గొర్రెను చంపిదండమే మహాపాపం, కోడి చేప రొయ్య మేక గొర్రెను చంపిదండమే మహాపాపం, మన పాపాలే మన రోగాలు, మన రోగాలు, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న రోగాలు. పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూరపాటి రఘు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత జ్ఞానదాత కూరపాటి రఘును కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగా భవానీ, శ్రీనివాసరావు, సూర్య సత్యనారాయణ, దేవి, వాణి, విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇందులో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ఓకేనా? 2 అక్షరం తాను ఏముంటుంది, సిరి సంపదలు, 3 అక్షరం రా అంటే రావు, 4 మా అంటే మనతో. చనిపోయిన తర్వాత మీరు సిరి సంపదలు కానీ మీ తమ్ముడు మీతో వస్తాయా? వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం నిర్వహణలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో గల గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన స్థలిలో
ప్రతి నెల మొదటి ఆదివారం ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ ఆదివారం జరిగిన కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ జ్ఞానరత్న పాండురంగం విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఓషో 10 ఆజ్ఞలు అనే అంశం గురించి అలాగే కర్మ సిద్ధాంతం గురించి చక్కగా తెలియజేశారు. మనం తీసుకున్న సంకల్పం ఉద్దేశం మంచిదైతే మనకు అద్భుతమైన విజయం లభిస్తుందని తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత మధ్యాహ్నం ధ్యానులకు గురుప్రసాదాన్ని అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఆలోచనలు, మాటలు, యాక్షన్స్ ఇవన్నీ కలిపి మనకు ఒక హ్యాబిట్స్గా మారిపోతాయి. హ్యాబిట్స్ ఏమైపోతాయి, మన డెస్టినీగా మారిపోతాయి. అంతే కదా. అందుకనే మీరు చూడండి, WATCH అంటే ఏంటి? కదా. జార్జియాలో నిర్వహించిన వెజ్ పెట్ ఫెస్ట్ ఎక్స్పోలో అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం అద్భుతంగా నిర్వహించారు. ఈ ఎక్స్పోలో అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ సభ్యులు స్టాల్ని ఏర్పాటు చేసి PSSM చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే PSSMని ప్రమోట్ చేస్తూ టీ-షర్ట్లను విక్రయించారు. అదేవిధంగా కస్టమర్లకు వీగన్ ఫుడ్ను అందజేసి దాని విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే ధ్యాన వ్యాప్తికి తాము చేస్తున్న కృషిని వివరించారు. అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ సభ్యులు ధ్యానాన్ని అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కేంద్రంలోని శంకర పిరమిడ్ సెంటర్లో పిరమిడ్ మాస్టర్ జానకి హరిహరన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రశాంతి పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఉత్తర గీత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా భగవద్గీత జ్ఞాన ప్రవచకులు టీడీ వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీతలోని శ్లోకాల అర్థాల ద్వారా అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది జ్ఞాన లక్షణాలు అనేటువంటి లక్షణాల్లో 22 లక్షణాల్లో ఏం చెప్తాడంటే దుఃఖ దోషానుదర్శనం. మనలో దుఃఖానికి సంబంధించినవి ఏదైనా సంఘటనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ మన మనసులో కలుగుతూ ఉంటాయి. కలిగే దాంతో మనం బయటకు చూస్తూ దాంతో కొట్టుకోకపోకుండా దాని లోపల మనం మేల్కొని ఎప్పుడైతే చూడడం ప్రారంభమవుతుందో అది ధ్యాన సాధన అప్పుడు మనకు మొదలైనట్లు లెక్క. మన మనసులో జరిగేదాన్ని మనము చూసేది మొదలుపెడితే ధ్యానం. అట్లా కాకుండా మన మనసులో ఉండేదాన్ని మనము బయట చూస్తే పరధ్యానం. మన మనసులో ఉండేది మనం బయట చూస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కానీ అన్నీ మనము గుర్తించాలి. PSSM ఆధ్వర్యంలో 365 రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కూకట్పల్లిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద గల గురుద్వార్ నుంచి శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహారమే ఆరోగ్యం, శాకాహారమే తిందాం, ఆరోగ్యంగా ఉందాం, యోగులందరూ శాకాహారులే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మహేశ్వరి, రాజేష్ దంపతులు వారి కుటుంబ సభ్యుల నిర్వహణలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
మంచిర్యాలలోని పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం పిరమిడ్ మాస్టర్ ఒడ్నాల శ్రీధర్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో ధ్యానం శాకాహార ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల పిరమిడ్ మాస్టర్లు పాల్గొని మంచిర్యాలలోని తీగల్ పహాడ్ ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సింగారపు వసంత పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. తన ధ్యాన అనుభవాలు, కర్మ సిద్ధాంతం గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత వనపర్తి ఎన్టీఆర్ కాలనీలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారు లోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ అనారోగ్య సమస్యల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో మానసిక, శారీరక వ్యాధులు తొలగిపోయి మంచి ఆరోగ్యవంతులుగా మారుతారని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. లోపలంతా కుశుద్ధము, ఈర్ష్య, అసూయ, వాళ్ళ సంపద రాజ్యాంగాన్ని నేను తీసుకోవచ్చు అనే దురుద్దేశంతో చంపుతున్నాను. తెలియదు అట్లా చంపితే కర్మ తగ్గుతుంది. మనం ఆ ఎరుక అనేది ఎప్పుడు వస్తుంది అంటే సాధన చేస్తూ గంటలు చేస్తే మీకు సరిపోతుంది. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 324వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు. తన ధ్యాన అనుభవాలు అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. బుద్ధ భగవానుడు అనపనసతి ధ్యానం, దానితో ఆయన 6 సంవత్సరాలు ఎంతో విసిగిపోయి యజ్ఞాలు, యాగాలు, వేదాలు అన్నీ చేసి వెతికి ఏదో ఒక రోజు తన ప్రయాణమై ఆయన తెలుసుకున్నాడు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నువ్వు యుక్తంతో ఉండేట్లయితే ఇవన్నిట్లో నువ్వు సుఖం ఉండగలుగుతావు. అట్లా కాదు నేను కోల్పోయినావా దానిలో పడి నువ్వు దుఃఖాన్ని పొందుకుంటున్నావు. ధ్యాన విద్యార్థి కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా ద్రాక్షారామం తోటపేట గ్రామంలోని సూర్య హై స్కూల్లో 7వ తరగతి విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిఎంసి కోనసీమ జిల్లా ఇన్ఛార్జి సుబ్రహ్మణ్య గుప్తా, పిరమిడ్ మాస్టర్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రతిరోజు చేయాలి, శ్వాస మీద ధ్యాస, దీన్నే ధ్యానం అంటాము, ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాము, హిందీలో ధ్యాన్ అంటాము. తమిళనాడు తిరుపూర్ జిల్లాలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుమతి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రశాంతి ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశం అందించారు. ఆస్థాన రాజయోగం అలాగే యాగం ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. இயற்கையாக சுவாசத்தை நடக்கும்
அந்த சுவாசத்தை மட்டுமே கவனிக்கும். Just observe the natural breath. Be with your breath. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.